కావలెను. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయుటకు మార్కెటింగ్ మేనేజర్స్ కావలెను. అర్హత 10th to డిగ్రీ పాస్ అయ్యుంటే చాలు. వేతనం 30,000 నుంచి ప్రారంభం ప్లస్ కమిషన్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్. రాంబాబు ఎప్పుడు తిరగాలి? కమిషన్తో కలిపి ఎంత లేదన్నా ఓ 60,000 దాకా వస్తాయి. రాంబాబు నొప్పించడానికి ట్రై చేయాలి. అమెరికాలో నివాసముంటున్న 2 పిల్లలున్న కుటుంబానికి కేర్ టేకర్ కావలెను. నెలకి 1,00,000 రూపాయల జీతం. వీసా తప్పనిసరిగా ఉండవలెను. అయ్యో, ఆ ట్రంప్ ఎప్పుడు పంపిస్తాడో ఏంటో. అదేదో వాళ్లే ఎక్కడుంటే ఎంత బాగుండేది. కాస్త కాఫీ ఇస్తావా? ఇస్తా కాని ముందు 2,000లో ఒకటి పట్టుకో. ఎందుకు మంగా? పట్టుకో చెప్తాను. అంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తావన్నమాట. నువ్వు సూపర్ రాంబాబు. నెలకి 1,00,000 ఏంటి మంగా? కాస్త క్లారిటీగా చెప్పవే. ఏం లేదు రాంబాబు, ఈ వేలు పట్టుకుంటే 50,000 సంపాదిస్తావని, ఈ వేలు పట్టుకుంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తావని అనుకున్నాను. నేను 1,00,000 సంపాదించాలంటే బ్యాంకుకి కన్నం అయ్యాలి. ఇంటికి సున్నాలు, బ్యాంకు కన్నాలు ఇవేం అవసరం లేదు రాంబాబు. 1,00,000 సంపాదించే మార్గం నేను ఆల్రెడీ చూసించా. 1,00,000 సంపాదించే మార్గమా? ఎలాగెలాగా? ఆహా, నేను సంపాదిస్తే మరి నువ్వేం చేస్తా? నీకొచ్చే శాలరీని ఇంటి పట్టునే ఉండి పొదుపు చేస్తాను. ఆహా, అంటే నువ్వు మాత్రం కష్టపడినంటావు. హలో, ఇంటిని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదమ్మా. ఇంకేం మాట్లాడుకో. రేపటి నుంచి ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వు. హలో, చెప్పు పార్వతి. ఏంటి 4 రోజులు రావా? ఏంటి మంగా, ఎవరిని విసుక్కుంటున్నావు? పని మనిషి పార్వతిని 4 రోజులు రాదంట. దీన్ని నమ్ముకుని చాలా బట్టలు నానబెట్టాను. ఇప్పుడు అవన్నీ మనమే ఉతుక్కోవాలి. మనమేంటి, ఇంటి పనులన్నీ నువ్వు చూసుకుంటున్నావు కదా. హలో, అది నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదు. పదా. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఇలా వేడివేడి కాఫీ తాగుతుంటే గొప్ప గొప్ప ఐడియాలు బ్రెయిన్ నుంచి తన్నుకొస్తాయి. నాలాంటి మేధావులు పుట్టుకొస్తారు. ఎందుకండి అలా అరుస్తారు? హలో అని అంతలా అరిచేసరికి జడుచుకుని అలా అరిచానే. అయినా స్మార్ట్ ఫోన్ లో కూడా అంతలా అరవాలా? సిగ్నల్ రాకపోతే ఏ ఫోన్ అయినా డబ్బా ఫోనే. ఇంతకీ ఫోన్ ఎవరు చేశారే? మా పిన్నండి, అదే సౌజీ వాళ్ళ అమ్మ. ఇదిగో మళ్ళీ మా పిన్నే. పిన్ని అంటావు, మరి లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చుగా. అయ్యో, సిగ్నల్ సరిగ్గా రావట్లేదండి. ఏది ఎందుకు రాదే? ఫోన్ మాట్లాడటం ఒక ఆర్ట్. సరే వెళ్ళండి, ఆర్ట్. హలో హలో, ఏనా? ఏమండి? సిగ్నల్ అనేది. రాజీ, సిగ్నల్ వచ్చిందే. ఏమండి, ఓ పని చేయండి, మీరు అలాగే పట్టుకొని స్పీకర్ ఆన్ చేయండి. నేను ఇక్కడి నుంచే మాట్లాడతా. నేను పడిపోతానేమోనే. అబ్బా, నేను పట్టుకుంటానండి, మీరు కానివ్వండి. మాట్లాడు. హలో పిన్ని, ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుందే. అదేంటమ్మా అల్లుడు అలా తేరగా తిని తిరగకపోతే ఏదన్నా పని చేసుకుని సావచ్చుగా. పిన్ని, అవన్నీ తర్వాత, ముందు విషయం ఏంటో చెప్పు. నీకున్న తెలివితేటలన్నీ సౌజీకి కూడా రావాలని దాన్ని నీ దగ్గర వదిలిపెట్టానే. ఏమీ లేదే, సౌజీకి పెళ్లి చేయాలనుకుంటున్నావు. నీ ఆయన లాంటి తలతిక్క మనిషి కాకుండా ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు. మంచి సంబంధం చూస్తే నీకు 5 లక్షలు ఇస్తా. అయ్యో, తొందరగాని నేను పడి చేస్తానే. అబ్బా మీరుండండి. పిన్ని, నువ్వు ఇంకా విషయం మర్చిపో. త్వరలోనే మంచి సంబంధం చూసి నేను ఫోన్ చేస్తాను. అలాగేనే. నేను పడేట్టున్నానే రాజీ. రాజీ రాజీ, దేవుడు. చీ నా బతుకు. ఈ సేల్స్ మెన్ ఉద్యోగం చేయడం కన్నా అడుక్కు తినడం నయం.
అబ్బా కాస్ట్లీ సోప్ లాగా తల 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 మెరిసిపోతుంది. ఎవరైతేనే ఓ ట్రైలేస్తే పోలా. ఎక్స్క్యూజ్ మీ ఎవరు కావాలండి? మేడం, నేను ఈ బట్టల సోపులు అమ్మడానికి వచ్చిన సేల్స్ మ్యాన్ని. ఓ సేల్స్ మ్యానా? మాకొద్దు, వెళ్ళు. ఇది ఎదవ జీవితం. సేల్స్ మ్యాన్ అంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. అలా కాదు మేడం, మా బట్టల సోపు ఒక్కసారి వాడి చూడండి, మీ బట్టలన్నీ తల 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 తెల్లగా మెరిసిపోతాయి. అమ్మో, నావన్నీ కలర్ డ్రెస్సెస్, నువ్వేమో తెల్లవైపోతాయి అంటున్నావు. నాకు అస్సలు వద్దు. నా ఉద్దేశం అది కాదు మేడం. ఏదేమైనా సరే నాకు వద్దు, వెళ్ళు. కావాలంటే ఫ్రీగా వాడి చూడండి మేడం. వద్దన్నానా? అట్లీస్ట్ 2 సోపులన్నా కొనండి మేడం, ఒక సోప్ ఫ్రీగా ఇస్తాను. ఏంటా న్యూసెన్స్? సార్, రాంబాబు గారు, మంగక్క రాంబాబు గారు చూడండి. ఏంట్రా నీ గొడవ ఏంటి? గొడవ కాదు సార్, మా కంపెనీ సోప్ వాడమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. కంపెనీ సబ్బు వాడితేనే మురికిపోవడం లేదు, ఇక ఈ లోకల్ మేడ్ సోపులు వాడితే బట్టలే పోతాయి. వద్దులే బాబు, వెళ్ళు. బయలుదేరు. మేడం, నన్ను తిట్టండి, పడతాను. నా సోపును మాత్రం తిట్టకండి. ఇది మురికినే కాదు, ఏకంగా పొల్యూషన్ కూడా పోగొడుతుంది. కావాలంటే ఒక్కసారి వాడి చూడండి మేడం. వెళ్ళు. నీకోసం లోపల ఎత్తుకుంటున్నావు, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఎవరితను? ఈ బట్టల సోపు అమ్మడానికి వచ్చిన సేల్స్ మెన్ సార్. ఇదిగో ఇలాంటి లోకల్ మేడ్ చీప్ బట్టలు మేము వాడం, కావాలంటే వాళ్ళకి అమ్ముకో. హలో, చీప్ బట్టలు మాకు కూడా లేవు. ఇదిగో బాబు, నువ్వు బయలుదేరు. రాంబాబు, నువ్వు ఆగవయ్యా, నేను కొంటాను. నేను చెప్పలా? అమ్మాయి మొత్తం వాళ్ళకే అమ్మాయి. మోహన్ గారు, కూల్ రాంబాబు, ఎటు పని మనిషి రానని చెప్పింది కదా, ఇప్పుడు ఈ బట్టలని వాడి చేతి ఉతికించడానికి ఇలా అన్నాను. నువ్వు ఈ బట్టలన్నీ ఉతికి చూపిస్తే ఏకంగా డజన్ కొంటాను. డజనే ఏదైతేనే మొత్తానికి కొంటానన్నారు. ఇవి అమ్మేశాక ఇంకో డజన్ అంట కడతా. ఓకే మేడం, ఓకే. ఇదిగో, వాళ్ళు డజన్ కొంటే నేను 25 సబ్బులు కొంటా. మా బట్టలు కూడా ఉతికితే. మేడం, కన్ఫర్మ్ గా కొంటారుగా? ఏమయ్యా, వాళ్ళు కొనగలింది మేము కొనలేమా? ముందు ఉతికి చెప్తా. అలాగే సార్. పద. తెచ్చేమ్మా. అమ్మా, మా కొత్త డ్రెస్సులు ఎక్కడ పెట్టావు? ఉతకడానికి వేశాన్రా. ఎందుకు వేసావమ్మా? మా ఫ్రెండ్ బిందు బర్త్డే పార్టీకి రమ్మని పిలిచింది. పార్టీ ఈవినింగ్ కదా, అప్పుడు గారిపోతేలేవే. అయితే పార్వతిని తొందరగా ఉతకమను. ఇవాళ రేపు రాదు నాన్న. రాదా? మరి బట్టలు ఎవరు ఉతుకుతారు? ఎదుగో ఈ అంకుల్. ఈ అంకుల్ ఎవరు? ఐఎమ్ సేల్స్ మెన్ అన్న. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వీళ్ళ గురించి తెలుసు. మరి సేల్స్ మ్యాన్ ఎవరు నాన్న? తర్వాత చెప్తాను, ముందా ఉతకని. బాబు, నువ్వు ఉతుకు. ఇదిగో బాబు, ముందు మా ఉతుకు, మేము అర్జెంటుగా బయటికెళ్ళాలి. అలాగే మేడం. ఆగు, అదేంటి? ఫస్ట్ ఇచ్చింది మేము కదా, మావే ఉతకాలి. మావన్నీ కాస్ట్లీ బట్టలు, నీట్గా ఉతకాలి. అందుకే ముందు మా ఉతుకు. అంటే మావన్నీ చీప్ క్వాలిటీనా? అందుకే కదా తర్వాత ఉతకమని చెప్పాం. మోహన్ గారు, మేము మీలాగా షాపింగ్ కాంప్లెక్స్ ముందున్న ఫుట్పాత్ మీద బట్టలు కొనలేదు, రిచ్ గా షాపింగ్ కాంప్లెక్స్ లోనే కొన్నాం, తెలుసా? ఇదిగో ఇటు చూడు, ముందు మావే ఉతకాలి. కాదు, మావే ఉతకాలి. అవును, మావే ఉతకాలి. మేము పార్టీకి వెళ్ళాలి. ఆపండి. మావి అంటే ఎలాగ మేడం? ఇద్దరే కలిపి ఉతుకుతా, సరేనా? రాంబాబు, మనం ఎందుకు ఇక్కడ? ఉతికిన తర్వాత వద్దాం. పదండి, మనము వెళ్దాం. ఏమే, మనం వెళ్ళిపోతే వాడు వేరే సోప్తో ఉతుకుతాడేమో. ఇదిగో సౌజీ, నువ్వు ఇక్కడే ఉండు, దగ్గరుండి బాగా ఉతికిచ్చు బట్టలు. అలాగే బావా. సరే రండి. నీ పేరు? పరిచయం లేని వాళ్లతో నా పేరు సౌజన్య అని నేను చెప్పాను. బట్టలు ఉతికేలోపు దీని లైన్లో పెట్టాలి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే,
నీలా ఉంటుందే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే తలతలలాడే మీ బట్టలు రెడీ సార్. ఇప్పటికైనా నమ్ముతారా మా సోపే నెంబర్ 1 అని? హలో, నువ్వు కాదు, నేను చెప్తాను. రాంబాబు! బంగారం లాంటి బట్టలు పాడు చేసావు కదరా. నేనెంత ఇష్టపడి 10,000 పెట్టి కొన్నాను రా ఈ చీరలు. ఇప్పుడు ఎలా కట్టుకోవాలి? రే తీరా 10,000 బాబు 10,000 కాదు, మొత్తం కలిపి 20,000. సార్ మీరు నా మొహం చూసి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది సార్? నన్ను క్షమించి వదిలేయండి సార్. కుదరదు. నిన్ను వదిలేస్తే పారిపోడానుకా? ఇదిగో ఏమండి, వీడిని కట్టేసి 4 కుమ్మితే అప్పుడు మన డబ్బులు మనకిస్తాడు. అదే కరెక్ట్. హలో, మా 10,000 మాకిచ్చి అప్పుడు నువ్వు వెళ్ళు. 5,000 నీకు నాకు తెలుసు, వాడికి తెలియదుగా. కాల్ది వేస్తాను. రాంబాబు, అది నాకు ఇష్టమైన చీర. వాడి దగ్గర చైన్ రింగో లాక్కో. సార్ నన్ను వదిలేండి సార్. వీడి దగ్గర సోప్స్ తప్ప ఇంకేం లేవు మంగా. మరకలు పోయే వరకు మళ్ళీ అవే బట్టలు మా కంపెనీ సోప్తో ఉతుకుతాను మేడం. అదేం కుదరదు. మమ్మీ చెప్పినట్లు 10,000 ఇవ్వాల్సిందే. పొట్టి ఏలుడంత లేడు. మీరుండండి రా. ఇదిగో, మళ్ళీ మళ్ళీ ఉతికితే చిరుగుతాయి కానీ మరకలు పోవు. ఒక్క నిమిషం మేడం, మా మేనేజర్కి ఫోన్ చేసి మీ డబ్బులు తెప్పిస్తా. హలో సార్, నేను సుబ్బుని సార్. ఇక్కడ ఘోరం జరిగిపోయింది సార్. ఓకే సార్, అలాగే సార్. మేడం, మా సార్ ఆఫీస్కి వస్తే మీ డబ్బులు మీకు ఇస్తానన్నాడు మేడం. నాతో రండి, తీసుకెళ్తాను. ఎందుకు మమ్మల్ని మోసం చేసి అట్నుంచి అంటే చెక్కేయడానికా? అదే కుదరదు. హలో, కావాలంటే మీ సార్ని ఇక్కడికి రమ్మను. పాపం అక్క, వెళ్తే డబ్బులు ఇస్తారు అంటున్నాడు కదా. నువ్వు నోరు మూసుకోనుండు, నీకేం తెలీదు. రాంబాబు, ఇలా కాదు కానీ పోలీసుకి ఫోన్ చేయి, మన డబ్బు వాళ్ళే ఇప్పిస్తారు. ఏంటి పిచ్చేది? మనకు రావాల్సిన డబ్బులు వాళ్ళు నొక్కేస్తారు, మనకు ఒట్టి చేయి చూపిస్తారు. ఇదిగో సార్, ఇదిగో మా డబ్బులు మాకు వచ్చేంత వరకు ఈ ఫోన్ మా దగ్గరే ఉంటుంది. ఏ హ్యాబిట్స్ సెంటర్లోనో మాయాబజార్లోనో దీన్ని అమ్మితే హీనపక్ష 8,000 వస్తాయి. మమ్మీ నో ప్రాబ్లం. అంకుల్ ఫోన్ తీసుకుంటే నేను పర్సు తీసా. అయ్యో బాబు, మీరు పొరపాటు పడినట్టున్నారు. ఆ పర్సు నాది కాదు. మరి అది నాది. మీదని గ్యారంటీ ఏంటండి? అయ్యో, ఇదిగో అందులో నా ఆధార్ కార్డు, నేను ఆధారపడ్డ రాజీ ఫోటోలు ఉంటాయి, కావాలంటే చూసుకో. నాదేనయ్యా. ఉన్నవి బోడి 300, దానికి నాది అని దీర్ఘం తీయాలా? ఏదో 1,00,000 ఉన్నట్టు. ఇదిగా 330 అది నాదేనయ్యా. ఏ సేల్స్ మ్యాన్, ఇంకో అరగంటలో మా డబ్బు మాకు ఇవ్వకపోతే ఆ సబ్బుతో నిన్నుతికి ఆరేస్తాను. జాగ్రత్త. అతని సబ్బుతో ఉతుకుదామా మన సబ్బుతో ఉతుకుదామా మంగక్క? పదండి వెళ్దాం. రాజీ ఇలా రావే. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఆలోచిస్తుంటే నాకెందుకు ఆ సేల్స్ మ్యాన్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది రాజీ. ఏమనో? వాడితో పాటు మనం వెళ్తే మన 10,000తో పాటు మంగా వాళ్ళ 10,000 కూడా నొక్కేయచ్చు కదా. ఎలా ఉంది ఐడియా? ఇందుకా పిలిచింది? నేనింకా ఏమో అనుకున్నాను. అదేంటి రాజీ అలా తీసి పడేసావు? నేనెంతో కష్టపడి ఆలోచిస్తాను. నేనెప్పుడో ఆలోచించానండి, కావాలనే చెప్పలేదు. ఎందుకను? ఎందుకంటారేంటి? 4 రోజుల వరకు పని మనిషి రాదని తెలుసుగా. అదొచ్చే వరకు వీడితో పళ్ళన్నీ చేయించుకొని డబ్బులు నొక్కేద్దామని ప్లాన్ చేశాను. అబ్బో, నీ బుర్రే బుర్ర రాజీ. మెచ్చుకోవడం తర్వాత ఈ విషయం గాని ఆ మంగారాంబాబుకు తెలిసిందనుకో, మనకంటే వాళ్ళు అడ్వాన్స్ అయిపోతారు. ముందే ఏదో ఒకటి చేసి వాడితో పనులు చేయించుకుంటారు. అవునవును, అస్సలు చెప్పను. పదండి పదండి పదండి. పాపం, చాలా సేపటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. కనీసం ఈ కాఫీ అయినా తాగండి. కాఫీదేముందండి, ముందు కట్లిప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. అమ్మో, మా అక్క చంపేస్తుంది. లేదంటే నేను చచ్చిపోతానండి. అదంతా నాకు తెలీదు. కాఫీ తాగితే తాగండి, లేదంటే నేను వెళ్తా. సరే వెళ్ళకండి.
చేతి కట్లున్నాయి కదా, ఎలా తాగాలి? మీరు తాగిస్తారా? మా అక్క బావ చూస్తే నన్ను చంపేస్తారు. మీ అక్క బావ అంత శాడిస్ట్లా? సర్లేండి, ఇప్పుడు ఎలా తాగాలో మీరే చెప్పండి. చేతులు పట్టండి, పోసేస్తాను. సుబ్బుగా, నీ జీవితం ఏంట్రా ఇలా తగలబడింది? నీ బతికిచాడా? సరే పోయండి. మీకు కాల్లేదా? లేదు, మిమ్మల్ని చూస్తూ తాగానుగా, చల్లగా ఉంది. కాఫీ ఇలా ఎవడు తాగుండే? చిన్న బతుకుచాడా? ఏమండి, లేపండి లేపండి. చాలా థ్యాంక్స్ సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అంటే ఏంట్రా, మా 10,000 ఎగ్గొట్టి వెళ్ళిపోదాం నేనా? అదేం కుదరదు. నీతో పనులు ఎలా చేయించుకోవాలో మాకు బాగా తెలుసు. పద. ఎక్కడికి సార్? ఎక్కడికండి? మా రూమ్ క్లీన్ చేయడానికి. సార్, ఇది అన్యాయం సార్. కాదు, ఇదే న్యాయం. నేను చెప్పిందే న్యాయం. పద పద. హలో, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాకు 10,000 ఇవ్వాలిగా. మా పని మనిషికి నెలకి 2,000 ఇస్తాం. అంటే 5 నెలలకి 10,000. ఇప్పుడు ఈ లెక్కలని నాకెందుకండి? ఇంకా అర్థం కాలేదా? పని మనిషి చేసే 5 నెలల పని నువ్వు 5 నెలల్లో చేస్తావు, 1 రోజుల్లో చేస్తావు. చాయిస్ ఇస్ యువర్స్. అయితే ముందు మా ఇంట్లో పని చేయాలి. మేడం, మీ పని మనిషికి ఎంత ఇస్తారండి? 1000 రూపాయలు. వామ్మో, 10 నెలల కన్నా 5 నెలలే బెటర్గా. మా రూమ్ క్లీన్ చేసాక మీ రూమ్ క్లీన్ చేస్తాడు. ముందు మాకే చేస్తాడు. ఆపండి సార్, మీకు దండం పెడతాను. మళ్ళీ మాకు మాకు అంటే నేను సూసైడ్ లెటర్ రాసి మీ ఇద్దరు పేర్లు రాసి ఇక్కడే చచ్చిపోతాను. ఒకవేళ అలాగే సూసైడ్ చేసుకుందాం వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి చేసుకో. అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు ఎంజాయ్ చేద్దామనా? అక్కర్లేదు, వాళ్ళ రూమ్ కే చావు. ఏమక్కర్లేదు, వాళ్ళ రూమ్ లోనే చావు. హలో, ఇదిగో నువ్వు చెప్పవయ్యా. ఇటు వస్తావా అటు వెళ్తావా? మేడం, ముందు అటువైపు వెళ్ళి ఆ తర్వాత ఇటువైపు వస్తాను మేడం. వెళ్దాం పదండి. అటు అటు అటు. కొద్దిగా ఏమయ్యా, ఇందాక నుంచి మీ మేనేజర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడయ్యా. అదేంటో కనుక్కో. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? పనిచేసేవాడికి ఎవరైనా మధ్యలో ఫోన్ ఇస్తారా డిస్టర్బ్ చేయడం కాకపోతే? ఇదిగో స్పీకర్ ఆన్ చేసి పట్టుకోండి, పని చేస్తూ మాట్లాడతాడు. గుడ్ ఐడియా. ఇదిగో మాట్లాడవయ్యా. సార్, 20,000 ఇచ్చి నన్ను విడిపించండి సార్. 20,000 కర్మయ్యా, 1,00,000 ఇస్తాను. కానీ నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏంటి సార్ అది? ఏం లేదయ్యా, మన సేల్స్ పెరగడానికి హోమ్లీగా ఉండే ఒక లేడీ కావాలి. యాడ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏజ్ 30 నుంచి 40 మధ్య ఉండాలి. అటు సన్నగా కాకుండా ఇటు లావుగా కాకుండా ఉండాలి. రెమ్యునరేషన్ 5 లక్షలు. సార్, ఇప్పటికిప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ ఉన్న లేడీస్ ఎక్కడ దొరుకుతారు సార్? నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా. నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. ఏమయ్యా, నీకు మీ మేనేజర్ లెవెల్లో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఉన్నా ఏం లాభం సార్, మా సార్ చెప్పిన లేడీ ఎక్కడ దొరుకుద్ది? మా రాజీ పిక్స్ తీసి మీ మేనేజర్ పంపించేయి. ఇదిగో తీసుకో తీసుకో. సార్, సారీ సార్. కావాలంటే అదిగో ఆవిడ ఫోటోలు తీస్తా. ఈవిడ ఫిక్స్ మాత్రం పంపండి సార్. ఎందుకు? నాకేం తక్కువ? ఈ యాడికి నన్నే పెట్టుకోమని చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళేది జైలుకే. ఇదిగో నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడు, ఆయనకి ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు మా ఇంటికి దొంగతనానికి వచ్చావని, అడ్డొచ్చి నన్ను చంపపోయావని కంప్లైంట్ చేస్తాను. అంతే, దెబ్బకి చచ్చి ఊరుకుంటాం. నన్ను వదిలేస్తారుగా? రాజాలో వదిలేస్తా. ఇదిగో నా దగ్గర ఉన్న సోపులన్నీ కొనాలి. కొంటావయ్యా? అయితే ఓకే. మేడం, ఏది ఒక పోజ్ ఇవ్వండి. పంపించాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఒప్పుకోను.
నా 10,000 ఇస్తే అప్పుడు వదులుతాను. వీడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇస్తానని చెప్తున్నాడుగా. పంపించచ్చుగా. ఏమండే ఇందాక మీరేనా వాడు అట్టించటే చెక్కేస్తాడు అన్నారు? అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు నమ్మాం. మీరు కూడా నమ్మచ్చుగా. ఆహా, మా 10,000 మాకిస్తే మేము నమ్ముతాం. అబ్బా, తొక్కులో 10,000 కోసం ఇంత డిస్కషన్ అవసరమా? అవతల మనకి లక్షలు వస్తాయండి. అంతేనంటవా? సరే, ఆ 10,000 నేను ఇస్తాను, అతను వదిలే. మోహన్ గారు నాకెందుకో డౌట్ కొడుతుంది. రేయ్ పదరా, నీతో పాటు నేను ఆఫీస్కి వస్తా. రాంబాబు, ఇదిగో నీకు 10,000 కావాలా, వాడు ఆఫీస్ కావాలా? 10,000 కావాలి కదా, అదే మాట మీద ఉండండి. ఇదిగో 10,000. 10,000 మీరు ఇంకొక మాట మాట్లాడితే బాగోదంతే. నువ్వు వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు, నేను ఉన్నాగా. మీరు మామూలు కాదు సార్, మహానుభావులు. ఇదేంటండి ఇలా వెళ్ళిపోయింది? పదండి. రాంబాబు, సంథింగ్ ఈజ్ రాంగ్. బాగా రాంగ్. రాజీ, ఏంటి అవతారం? అదే ఏంటి హడావిడి? ఏదైనా పేరెంటానికి వెళ్ళొస్తున్నావా అని. హలో, పేరెంటాలు, సీమంతాలు ఇలాంటివన్నీ మీ మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇంకాసేపట్లో నేను పెద్ద సెలబ్రిటీనైపోతా. టీవీల్లోనూ, సినిమాల్లోనూ, హోర్డింగ్స్ లోనూ, అన్నిట్లోనూ నేనే వెలిగిపోతాను. ఎలాగమ్మా? ఆ లోకల్ సోప్ యాడ్ లాగానా? చూసావా రాజీ, వీళ్ళెంత అజ్ఞానంలో ఉన్నారో. అలానాటి జయలలిత దగ్గర నుంచి ఇవాళ తమన్నా వరకు అందరూ నీలాగా సోప్ కి మోడలింగ్ చేసిన వాళ్లే. నువ్వు వాళ్ళంత గొప్పదాని అవుతావని వాళ్ళకి తెలియదు పాపం. హలో హలో, వాళ్ళు రాజీ అంత లావ్ అవుతారేమో కానీ రాజీ వాళ్ళలా మాత్రం అవ్వదు. నేను ఇప్పుడే బట్టల సోప్ యాడ్ చేస్తున్నాను. ఆ సేల్స్ మ్యానే ఈ ఆఫర్ ఇచ్చాడు. 10,000 ఇచ్చాం. మీ మొహాను కూడా 10,000 పారేశాం. తొందరలోనే లక్షలు సంపాదిస్తా. ఆఫ్టర్ ఆల్ మీకిచ్చిన 10,000 లెక్క. అవన్నీ జరిగినప్పుడు కదా. హలో, జరుగుతుంది. షూటింగ్ జరిగి తీరుతుంది. ఇదిగో సత్యం, వాడే ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేస్తున్నా, వినండి. ఏరా, కెమెరా వచ్చిందా? ఏంటికా ఆలస్యం? ఎరా, మీ ఆవిడ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకుందా? మోడలింగ్ చేసిద్దా? మోడలింగ్ నోరు మూసుకోండి. నన్ను కుక్కలా కట్టేస్తారా? దానికి నేను ఇచ్చే పనిష్మెంట్ రా ఇది. పెడపోని చేస్తావా?